శ్రీ మహాలక్ష్మీదేవికి అసలు ఏది ఇష్టం? సముద్రం నుంచి ఒక అద్భుతమైన దివ్య రూపం. ఆమెను చూసి 3 లోకాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆమె ఎవరో తెలుసా? ఒక్కొక్కరి దగ్గర ఏదో ఒక లోపం కనిపించింది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే నిజంగా ఆమెకు ఏది ఇష్టం? ఈ కథలో ఒక అద్భుతమైన సమాధానం కనిపిస్తుంది. హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. చుట్టూ దేవతలు, గంధర్వుల గానం, ఏనుగులు పవిత్ర జలాలతో ఆమెకు అభిషేకం చేస్తున్నాయి. ఆమెను చూసి 3 లోకాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆమె ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఆమె అందరినీ ఎందుకు చూడలేదు? ఎవరిని తన భర్తగా ఎంచుకుంది? ఈ కథలో మనకు దానికి ఒక అద్భుతమైన సమాధానం కనిపిస్తుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్నారు. మందర పర్వతం కవ్వంగా మారింది. వాసుకి నాగరాజు తాడుగా మారాడు. అది సాధారణమైన మథనం కాదు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు. సముద్రం మాత్రం తనలో దాగి ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. మొదట విషం వచ్చింది, తర్వాత కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమని, పారిజాత వృక్షం, అప్సరసలు, ఇలా ఎన్నో అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. చివరికి క్షీరసాగరం నుంచి ఆమె ప్రత్యక్షమయ్యింది. శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీమద్ భాగవతం 8వ స్కందంలోని ఈ ఘట్టం లక్ష్మీదేవి అవతరణను ఎంతో వైభవంగా వర్ణిస్తుంది. లక్ష్మీదేవి అందరినీ పరిశీలిస్తుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. లక్ష్మీదేవి చేతిలో కమలం పట్టుకుని అక్కడున్న వారందరినీ పరిశీలించింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని తన ఆశ్రయంగా స్వీకరించాలి? ఆమె దగ్గర సంపద ఉంది, అందము ఉంది, దివ్య శక్తి ఉంది. కానీ ఆమెకు కేవలం శక్తి కావాలా? కాదు. కేవలం ఐశ్వర్యం కావాలా? కాదు. ఆమె వెతికింది పరిపూర్ణమైన గుణాలను, అలాగే శాశ్వతమైన ఆశ్రయాన్ని. అక్కడున్న వారిలో ఒక్కొక్కరి దగ్గర ఏదో ఒక లోపం కనిపించింది. చివరికి ఆమె చూపు శ్రీ మహావిష్ణువు మీద ఆగింది. ఎందుకంటే ఆయనలో ఉన్న గుణాలు ఆమె కోరుకున్న సంపూర్ణతకు సరిపోయాయి. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా శ్రీ మహావిష్ణువును తన భర్తగా ఎంచుకుంది. ఇక్కడే మనం ఆగి ఒక్క విషయం ఆలోచించాలి. మనకు లక్ష్మీదేవి అంటే వెంటనే గుర్తొచ్చేది ఏమిటి? డబ్బు, బంగారం, ఇల్లు, సంపద. కానీ శ్రీమద్ భాగవతంలోని ఈ కథను చూస్తే లక్ష్మీదేవి స్వయంగా ఎవరిని ఎంచుకుందో చూడండి. ఆమె సంపద ఉన్నవారిని వెతకలేదు. సంపూర్ణ గుణాలు ఉన్న శ్రీహరిని ఎంచుకుంది. అంటే లక్ష్మీదేవికి సంపద కంటే గుణాలు గొప్పవి. ఇంకో అద్భుతమైన విషయం, ఒకప్పుడు దేవేంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్యమాలను గౌరవంగా స్వీకరించలేదు. ఆ మాల ఐరావతం మీద పడింది. ఐరావతం దానిని కింద పడేసింది. దుర్వాస మహర్షి కోపించి శపించాడు. దాని ఫలితంగా దేవతల ఐశ్వర్యం క్రమంగా క్షీణించింది. దేవతలు తమ శ్రీని, తమ వైభవాన్ని కోల్పోయారు. తర్వాత వారు శ్రీహరిని ఆశ్రయించారు. ఈ కథ మనకు ఒక గట్టి సందేశం ఇస్తుంది. ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన అది శాశ్వతం కాదు. గర్వం, అగౌరవం, అనాచారం ఇవన్నీ వచ్చినప్పుడు ఉన్న వైభవం కూడా జారిపోవచ్చు. అయితే మరి శ్రీ మహాలక్ష్మీదేవికి ఏది ఇష్టం? మనకు దొరికే పురాణ కథలు మరో కోణాన్ని చూపిస్తాయి. గౌరవం, సద్గుణం, ధర్మం, వినయం, భగవంతుని పట్ల భక్తి, అతిథి సత్కారం, ఇలాంటి గుణాలతో కూడిన జీవనం ఐశ్వర్యానికి అనుకూలమైనదిగా పురాణ సంప్రదాయంలో చెప్పబడుతుంది. అందుకే ఈ శ్రావణ శుక్రవారం ఒక చిన్న ప్రశ్న మనల్ని మనమే వేసుకుందాము. నేను లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నానా అని. ఇంట్లో పూజా మందిరం అందంగా ఉండడం మంచిదే. దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. పుష్పాలతో పూజించడం మంచిదే. అలాగే మనం అందరం మన ఇంట్లో మంచి గుణాలతో ఆహ్లాదకరమైన వాతావరణం పెంచుకోవడం కూడా అంతే అవసరం. అప్పుడు మనం బయట చేసే అలంకరణ కంటే మన ఇంటి వాతావరణాన్ని మార్చుకోవడం మరింత ముఖ్యమైనది కదా.
మరొక అందమైన విషయం, శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు నిత్య సేవకురాలు. లక్ష్మీదేవిని కోరుకోవడం అంటే కేవలం ధనం కోరుకోవడం కాదు, లక్ష్మీనారాయణుల సేవలో మన జీవితాన్ని పెట్టుకోవడం. మనకు వచ్చిన సంపద మన కుటుంబానికి మాత్రమే కాదు, భగవంతుని సేవకు కూడా ఉపయోగపడాలి. మన ఇల్లు కేవలం నివసించే ప్రదేశం కాకుండా హరినామం వినిపించే ప్రదేశంగా మారాలి. మన వంటగది కేవలం భోజనం తయారయ్యే స్థలం కాకుండా భగవంతునికి నైవేద్యం తయారయ్యే ప్రదేశంగా మారాలి. అప్పుడు సంపదకు కూడా ఒక అర్థం వస్తుంది. అందుకే ఈ శ్రావణ శుక్రవారం ఒక కొత్త కోణంలో జరుపుకుందాము. సంప్రదాయబద్ధంగా లక్ష్మీనారాయణులను ఆరాధించుకుందాము. కానీ అదే సమయంలో భగవంతుని నామాన్ని జపించండి, కృష్ణునికి నైవేద్యం సమర్పించండి. మరియు మనకు ఉన్నదంతా ఇది నా సొంతం అని కాకుండా ఇది భగవంతుడు ఇచ్చినది, దీనిని ఆయన సేవలో ఉపయోగించాలి అనే భావంతో చూడడం ప్రారంభిద్దాము. శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి బయటికి వచ్చినప్పుడు 3 లోకాల సంపద ఆమె ముందు ఉంది. కానీ ఆమె ఎంచుకున్నది సంపద కాదు, శ్రీహరిని. అందుకే ఈ శ్రావణ శుక్రవారం మనం కూడా ఒక విషయం గుర్తుంచుకుందాము. మన ఇంట్లో సంపద ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ సంపదతో పాటు భక్తి ఉండాలి, ఐశ్వర్యంతో పాటు వినయము ఉండాలి, సౌకర్యాలతో పాటు సేవ ఉండాలి. అప్పుడు మాత్రమే మన సంపదకు నిజమైన శోభ వస్తుంది. మీరు ఈ శ్రావణ శుక్రవారం ఏ భక్తి సంకల్పం చేయబోతున్నారో కామెంట్లలో చెప్పండి. హరే కృష్ణ.